కిర్లంపూడి మండలం ముక్కోలు పుంటరోడ్ సమీపంలోని రాజుపాలెం గ్రామం వద్ద సుమారు 355.570 కిలోల గంజాయి, ఒక ఇన్నోవా కారు, ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే A3, A5, A6 నిందితులను 2025 సెప్టెంబర్ 29న అరెస్ట్ చేశామని అన్నారు. అయితే ప్రధాన నిందితుడు A1 లాల్ సింగ్ పరారీలో ఉండగా 2025 నవంబర్ 29న తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని తెలిపారు. పోలీస్ కస్టడీలో విచారణ సమయంలో A1 స్వచ్ఛందంగా ఇచ్చిన సమాచారం ఆధారంగా A2 శ్రావణ్ లాల్ యాదవ్ కు దాకమరి గ్రామానికి చెందిన చెల్లూరి నగేష్ బాబుతో సంబంధాలు ఉన్నట్లు వెలుగులోనికి వచ్చిందన్నారు. దీంతో పోలీసులు మరింత దర్యాప్తు చేపట్టి కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామ శివార్లో చెల్లూరి నగేష్ బాబును శుక్రవారం అరెస్ట్ చేశారని తెలిపారు. విచారణలో అతను కూడా ఈ నేరంలో తన పాత్రను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. కాకినాడ జిల్లా అండి, కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్కి సంబంధించి కాకినాడ ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ వారు, అలాగే ఏపీ పోలీస్ శాఖకు సంబంధించి ఈగిల్ డిపార్ట్మెంట్ వారి యొక్క సహకారంతో ఆదేశాలతో 2025 సెప్టెంబర్ 29వ తారీఖుని మన కిర్లంపూడి లిమిట్స్లో ఈ గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. అప్పట్లో మీ అందరికీ తెలుసు 355 కేజీల పైగా గంజాయిని, ఒక ఇన్నోవా కార్ని ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అప్పట్లో ఎవరంటే కదమ్ సింగ్ అని, తర్వాత సువన్ కంకర్ దేవి, అలాగే మాపి కన్వర్ అని చెప్పి 3 అప్పట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధాన ముద్ద ఎవరంటే లాక్ సింగ్ అండి. లాక్ సింగ్ మన కేసుల నుంచి తప్పించుకున్న తర్వాత కూడా ఆయన ఈ వ్యాపారం ఆపలేదు. ఈయన ఏంటంటే తెలంగాణకు సంబంధించిన కొత్తగూడెం జిల్లాలో టేకులపల్లి పోలీస్ స్టేషన్లో నవంబర్ 29న అరెస్ట్ చేయడండి. నవంబర్ 29న అరెస్ట్ అయిన తర్వాత ఈయన్ని మనం పీటీ వారెంట్తో తీసుకున్న తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని ఈ నేరం గురించి మనం ప్రశ్నించడం, ఈ నేరం గురించి ప్రశ్నించిన తర్వాత ఈయన ఈ నేరంలో ఒప్పుకోవడం జరిగిందండి. ఒప్పుకున్న తర్వాత ఈయన్ని అప్పుడు ఈ లాక్ సింగ్ని ఈ కేసులో మనం అరెస్ట్ చేసాం. ఆయన యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మరికొంతమంది ముద్దాయిలను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చెల్లూరు నగేష్ బాబు అని చెప్పేసి ఈయన విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం దాకమరి అనే విలేజ్ సంబంధించిన ఆయన. ఈయనకి ఈ కేసులో ఉన్న ముద్దాయికి కొంత ఆర్థికపరమైనగా లావాదేవీలు ఉన్నట్టుగా తెలిసింది. ఫోన్పే ద్వారా ఒక 55,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టుగా, అలాగే కొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా పోలీస్ దర్యాప్తులో వచ్చింది. కాబట్టి ఆ వ్యక్తిని కూడా ఈ కేసులో ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నామండి. అంటే గంజాయి కేసులు అయితే లేవండి, వేరేగా లా అండ్ ఆర్డర్ సంబంధించి కొన్ని కేసులు. ఆయన ప్రజెంట్ అయితే ఎంపీడీసీగా ఉన్నారు. ఏం కులం, ఏ పార్టీ అన్నీ కూడా ఎస్పీ గారి దగ్గర వస్తుంటాయి. ఇప్పుడే తెలిసింది రాబోయే 1 మంత్ కూడా ఒక ప్రోగ్రాం ఇచ్చారు. ఆ ప్రోగ్రాం ప్రకారం మేము ఫాలో అయ్యి మరింత సమర్థవంతంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని గంజాయి యొక్క అక్రమ రవాణా వాళ్ళు కానీ, లేకపోతే గంజాయి సేవించేవారు కానీ, ఇలాంటి అందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు ఉన్నాయండి. ఆ రకంగా పనిచేస్తాం. ఇక్కడ అంతా కూడా మీకు ఇది గతంలో కూడా ఈ విషయంలో క్లారిఫై చేసాం. మనం నేషనల్ హైవే మీద ఉన్నాం. నేషనల్ హైవే మీద కూడా మనకి తీసుకుంటే మన జిల్లాకు సంబంధించి తుని నుంచి గండేపల్లి వరకు కూడా ఉంది. ఉన్నప్పటికీ కూడా మనం ఒక దగ్గర వెహికల్ పట్టుకోవాలి చేయాలంటే జనరల్గా టోల్ ప్లాజా ఉన్న దగ్గర కొంత ఈజీ అవుతుంది. ఆ కారణం చేత మనం జగ్గంపేట సర్కిల్లో కిర్లంపూడి కానీ, గండేపల్లి కానీ, జగ్గంపేట కానీ ఎక్కువగా పట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎక్కువగా అరికడుతున్న విషయం మీరంతా కూడా గుర్తించాలన్నమాట. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. సోషల్ మీడియా వేదికల్లో అభ్యంతరకర, విద్వేషపూరిత మరియు తప్పుడు సమాచార పోస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీఎస్పీ రఘువీర్. జగ్గంపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అవినీతిపై ప్రజలు ధైర్యంగా ప్రశ్నించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన ఇండిపెండెంట్ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర, అవినీతి అంశాలన్నింటినీ నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారని, తేదీ, సమయం, స్థలాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, నవీన్లు నిర్ణయించి తెలియజేయాలని సవాల్.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద అక్రమ గంజాయి పట్టుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి సుమారు 355 కిలోల గంజాయి, ఇన్నోవా కారు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.